ఎలక్ట్రిసిటీలో టాపిక్ చూద్దాం. Conductors like metals contain a large number of free electrons. ఎక్కువ మెటల్లో ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండక్టర్. మెటల్ ఈజ్ వన్ ఆఫ్ ఏ కండక్టర్. సో మెటల్స్ అంటే దాంట్లో చాలా ఉంటాయి. కాపర్ ఈజ్ వన్ ఆఫ్ మెటల్ అండ్ సిల్వర్, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ మెటల్స్. ఇన్ దీస్ మెటల్స్ దర్ ఈజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్ దీస్ కండక్టర్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో వైల్ ద పాజిటివ్ అయాన్స్ ఇలాంటి దీంట్లో ఇలా నెంబర్ ఆఫ్ ఒక పెద్ద కండక్టర్ ఉండేటప్పుడు, సో లైక్ దిస్, ఇదిగోండి లైక్ దిస్, ఇలా పెద్ద కండక్టర్ ఉండేటప్పుడు వైల్ ద పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ దేర్ లొకేషన్స్. పాజిటివ్ అయాన్స్ అనేవి వాటి తలక పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ దేర్ లొకేషన్స్. అది మీకు ఆల్రెడీ తెలుసు, ఇన్ దేర్ లొకేషన్స్లో ఉంటాయి. అలాంటి లొకేషన్స్ని ద అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఈజ్ కాల్డ్. ఇలా జస్ట్ ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి, నేను ఆల్రెడీ మీకు చెప్పినప్పుడు. సో ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి, క్లియర్. సో ఇలా అరేంజ్ అయ్యి ఉండి, సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ యాక్చువల్లీ ఇలా నా లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి నాకు కుడి చేతికి దెబ్బ తగలడం వల్ల అందుకు నేను క్లియర్గా పెట్టలేకపోతున్నాను. బట్ ఒక క్రిస్టల్ లాగా ఈక్వల్ అరేంజ్మెంట్తోనే ఉంటాయి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లోనే ఉంటాయి, క్లియర్. ఇలా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్తోనే ఉంటాయి. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా పెట్టలేకపోతున్నా, ఏం లేదు. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లైక్ ముగ్గేస్తే చూడండి ఎలా ఉంటుందో అలా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లోనే ఉంటాయి. సో ది అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఈజ్ కాల్డ్, ఇలా అరేంజ్మెంట్ అనేదాన్ని ఈజ్ కాల్డ్ లాటిస్ పాయింట్స్. అవి లాటిస్ అని అంటారు, క్లియర్, లాటిస్. నౌ లెట్ us అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ లాటిస్ స్పేస్. సో ఇదంతా లాటిస్ పాయింట్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉన్నాయి కదా. సో ఈ లాటిస్ స్పేస్లో లెట్ us అండర్స్టాండ్ బిహేవియర్ ఆఫ్ ఈ స్పేస్లో ఎలక్ట్రాన్స్ తలగా బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చదువుతాం, క్లియర్. దెన్ నౌ ది ఎలక్ట్రాన్స్ మూవ్ ర్యాండమ్లీ ఇన్ ఏ లాటిస్ స్పేస్ ఆఫ్ ఏ కండక్టర్. ఇదిగోండి ఇప్పుడు ఇలా ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి చూడండి, ఏది ఎలా మూవ్ అవుతుందో తెలియదు, నిశ్చలంగా మూవ్ అవుతున్నాయి. సో ఇష్టంగా అలా ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. సో వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్ మోషన్లో ఉన్నాయో దే కెన్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవ్వచ్చు, రైట్, ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవ్వచ్చు. దెన్ హెన్స్ వీ ఇమేజిన్ ఎనీ క్రాస్ సెక్షన్. ఇందులో నేను ఒక క్రాస్ సెక్షన్ నేను ఒక ఇమేజినేషన్ చేసుకున్నాను అనుకోండి, జస్ట్ తీసుకున్నా ఒక చిన్న ఏరియాని నేను తీసుకున్నా. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎప్పుడైతే ఇది సిలిండ్రికల్ షేప్ వచ్చేటప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని అనుకుంటాం. సో ఒక సింపుల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నేను తీసుకున్నాను. సో ఏం జరుగుతుంది నెక్స్ట్, దెన్ the number of electrons crossing through the cross section, ఇలా క్రాస్ అయిపోతున్నాయి. కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి క్రాస్ సెక్షన్ నుంచి క్రాస్ అవుతున్నాయి ఫ్రమ్ కండక్టర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ 1 సెకండ్లో లెఫ్ట్ టు రైట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే మూవ్ అవుతాయో అవి ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ ద క్రాస్ సెక్షన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కూడా అన్ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్సే మూవ్ అవుతాయి. దిస్ ఇస్ వన్ సింపుల్ ఎజంప్షన్, ఒకసారి క్లియర్ చూసుకోండి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ from left to right in 1 second is equal to that electrons passing through the cross section from right to left, right. So clear. Then it means that daniki ardham enti, so it means that net charge moving along any conductor, through any cross section is, ఇక్కడ ఏ క్రాస్ సెక్షన్ తీసుకున్నా, ఇదేనే కాదు ఏ క్రాస్ సెక్షన్ తీసుకున్నా ద నెట్ ఛార్జ్ అనేది మూవ్ అయ్యేది, ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నుంచి మూవ్ అయ్యే నెట్ ఛార్జ్ అనేది ఈజ్ ఆల్వేస్ జీరో, క్లియర్, ఈజ్ జీరో. సో వెన్ ద కండక్టర్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, ఇది అంతా ఎప్పుడు జరగాలి, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ అయితేనే నెట్ ఛార్జ్ అనేది జీరో అవుతుంది. నెట్ ఛార్జ్ అనేది జీరో అవుతుందంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ప్రొడ్యూసింగ్ దేర్. ఎందుకు, బికాజ్ ఇంకొక ప్రూఫ్ ఏంటి అలా ఎందుకు, అది అనడానికి కన్ఫర్మ్ ఓపెన్ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వదు కదా. సో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు కదా, అది మనం జనరేట్ చేయలేము కదా. సో ఇప్పుడు చూద్దాం. సో వాట్ హ్యాపెన్స్ టు ద మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. అప్పుడు మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, వెన్ ద ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. ఎండ్స్ ఆఫ్ కండక్టర్ అనేది ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తే దెన్ వాట్ విల్ బి ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఏం జరుగుతుంది, వెన్ ద ఎండ్స్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ త్రూ ఏ బల్బ్, ఒక బల్బ్ ద్వారా కనెక్ట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది,
the bulb glows because energy transfers takes place ఫ్రమ్ బ్యాటరీ టు ద బల్బ్. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు సిమ్యులేషన్స్తో చెప్తాను, ఒకసారి చూడండి. 1 minute. చూడండి, బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఎలా ఇది మోషన్ అనేది కనెక్ట్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కనెక్టింగ్ వైర్, ల్యాబ్లో మనం చేయాల్సింది ఇది, ఒక వైర్ కనెక్టింగ్ వైర్ తీసుకున్నాను. ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను. బ్యాటరీ పెరగట్లేదు, క్లియర్. ఇంకొక వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో వాడు చెప్పాడు కదా బల్బ్ని కనెక్ట్ చేయాలి అంతాను. సో నెక్స్ట్ ఇంకొక వైర్ని కనెక్ట్ చేస్తున్నాను, జస్ట్ ఇవన్నీ కనెక్షన్స్ కోసమే. ఇప్పుడు దీనికి బల్బ్ని కనెక్ట్ చేస్తున్నాను, క్లియర్. బల్బ్ని కనెక్ట్ చేస్తున్నాను. ఒక వైర్ స్విచ్ కూడా కనెక్ట్ చేద్దాము. ఇది ఆల్రెడీ చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, జనరల్ ఇది సర్క్యూట్ అనేది, సర్క్యూట్ని బిల్డప్ చేస్తున్నాను. సో స్విచ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, వైర్ని ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో కన్స్ట్రక్షన్ వైర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, వైర్ని జాయిన్ చేశాను. సో బల్బ్ వెళ్ళలేదు. వై? ఎందుకు వెళ్ళలేదు? ఇది ఓపెన్ సర్క్యూట్, అంతే కదా, ఇది ఓపెన్ సర్క్యూట్. ఎందుకు ఓపెన్ సర్క్యూట్? ఇక్కడ స్విచ్ క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, స్విచ్ని క్లోజ్ చేస్తాను. చూడండి, నేను ఇప్పుడు సర్క్యూట్ని 1 minute. సో ఇది ఓపెన్ సర్క్యూట్, స్విచ్ నేను క్లోజ్ చేయలేదు కదా. ఇప్పుడు స్విచ్ని చూడండి, క్లోజ్ చేస్తున్నాను, బల్బ్ వెలిగింది అవునా. సో బల్బ్ వెలగడమే కాదు, ఇక్కడ చూడండి ఒకసారి ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయో. ఇదిగోండి బ్యాటరీ నుంచి, టెర్మినల్ నుంచి ఇలా మొత్తం మూవ్ అవుతున్నాయి. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మొత్తం మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ బల్బ్ గ్లో అయింది. ఈ బల్బ్ ఫిలమెంట్ గుండా, ఇక్కడ ఫిలమెంట్ కూడా వైరే కదా, రైట్, కనెక్టింగ్ వైరే. ఆ బల్బ్ గుండా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి అలా మూవ్ అవుతూ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి త్రూ ఓవర్ ద సర్క్యూట్, క్లియర్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీరు క్లియర్గా చూడవచ్చు. దెన్ అదే సేమ్ సిచ్యువేషన్ మీకు ఇది ఒరిజినల్ ఇది కదా. సో స్విచ్ కనుక నేను ఆఫ్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. ఈ బ్రాకెట్ అనేది స్విచ్చింగ్ తలక క్లోజింగ్ ఓపెనింగ్ అనమాట. ఓపెన్ సర్క్యూట్, క్లోజింగ్ సర్క్యూట్. సో నేను స్విచ్ నేను ఆఫ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఏ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వట్లేదు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేదు. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేస్తే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. మీకు ఇది సేమ్ థింగ్ కన్వెన్షనల్ కరెంట్ అనేది ఎలాగ చూపిస్తే చూడండి, కన్వెన్షనల్ కరెంట్. సో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది ఒక డైరెక్షన్ ఉంటే, కన్వెన్షనల్ కరెంట్ బాణాలు సింబల్ చూసారా, సో అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, రైట్. చూడండి ఒకసారి, చూడండి క్లియర్గా చూడండి. ఇప్పుడు యారోస్ తల డైరెక్షన్ ఎలా ఉంది, దట్ ఈజ్ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షను. అదే మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదే నేను ఇప్పుడు ఎలక్ట్రాన్స్ తల డైరెక్షన్ చూపిస్తే చూడండి ఎలా ఉందో, రైట్. ఇది ఎలక్ట్రాన్స్ తల డైరెక్షన్. ఇది నేను డయాగ్రామ్లో మీకు బోర్డు మీద ఎంతసేపు ఎలా చూపించగలను, రైట్. సో ఇక్కడ మీకు ఓల్డ్ రెసిస్టర్ కూడా ఉంది. రెసిస్టర్ మన టాపిక్ వచ్చేటప్పుడు రెసిస్టర్ చూద్దాము. సో రెసిస్టర్ని కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఒకసారి రెసిస్టర్ని కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ తలక మీకు ఇది తెలుస్తుంది, ఎలక్ట్రాన్స్ తలక. ఇది రెసిస్టర్ అంటే నిజం కూడా రెసిస్టెన్స్ కదా. ఓకే, మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి కరెక్ట్ కాదు, ఏం కాదట్లే. నేను ఎడంచేతో ఇవ్వడం వల్ల నాకు ట్యాబ్లు కరెక్ట్గా కనిపించట్లేదు, క్లియర్. ఎందుకంటే రెసిస్టర్ని కనెక్ట్ చేస్తే ఇంకా స్లో అవుతుంది యాక్చువల్లీ. ఓకే సారీ, రెసిస్టర్ ఇక్కడ నేను వేరే అనదర్ ప్యారల్ కనెక్షన్లో కలిపాను. క్లియర్. సో ఈ సర్క్యూట్కి రెసిస్టర్కి సంబంధం లేదు. ఇది మీ టాపిక్, మీకు క్లియర్గా టాపిక్ వచ్చేటప్పుడు చెప్తాను నేను, క్లియర్. ఈ రెసిస్టర్కి దీనికి సంబంధం లేదు. అదే మీకు బ్రేక్ చేసి పెడితే కనుక అలా వస్తుంది. కొన్ని మీకు ఎందుకు అలా స్టార్ట్ చేశాను కదా చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేను డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఆగిపోయింది. ఎందుకు? వైర్ అని తీసాను అక్కడ, అంటే అది ఓపెన్ సర్క్యూట్. సో ఎలక్ట్రాన్స్ అనే మూవ్మెంట్ అవ్వదు, రైట్. సో వైర్ కాదు, రెసిస్టర్ కావాలి. రెసిస్టర్తో కూడా నేను కనెక్ట్ చేస్తాను దీన్ని. ఇప్పుడు ఇది పెద్దది అవ్వదా? ఓకే, వైర్తో వచ్చేద్దాం. చూడండి, ఇంకా స్టిల్ నో ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్స్ మోషన్ అనేది ఇంకా బాగా తగ్గిపోతుంది, ఇంకా స్లో అయింది. ఎందుకంటే అక్కడ రెసిస్టర్ యూజ్ చేశాను. సో రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ యూజ్ రెసిస్టర్. సో ఈ టాపిక్ మనం క్లియర్ తర్వాత చెప్దాం. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లియర్. ఇప్పుడు ఇది కూడా కంటిన్యూస్ సర్క్యూట్. చూడండి, బల్బ్ గ్లో అయింది. స్విచ్ ఆన్ చేశాను, స్విచ్ ఆఫ్ చేశాను, ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ ఆగిపోయింది. అట్ ద సేమ్ టైం బల్బ్ గ్లో కూడా పోయింది. బట్ ఇప్పుడు ఇది పెట్టాను, సో సేమ్ కన్వెన్షనల్ కరెంట్లో పెడతాను. సో కన్వెన్షనల్ కరెంట్ అనేది ఎలా మూవ్ అవుతుంది చూడండి. అక్కడ యారోస్ అని క్లియర్గా మీకు తెలుస్తుంది. క్లియర్. సో ఇది మంచి టాపిక్ ఇది. సో అది మీకు అర్థమైంది కదా, అది చాలా మంచి ఎక్స్పెరిమెంట్స్ అండి. చూడండి, మీకు కావాలంటే నేను సైట్ పంపిస్తాను. సో వాట్ హ్యాపెన్స్ టు ద మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ వెన్ ద ఎండ్స్ ఆఫ్ So what happens to the motion of the electrons when the ends of the conductor are connected to the battery connectors? ఏం జరిగింది మీకు లైవ్లో చూసారు. Then now when the ends of the conductor are connected to the battery through bulb, ఒక బల్బ్తో అయితే బల్బ్ ఏమైంది? గ్లో అయింది కదా, మీరు చూసారు. ఎందుకు అంటే బికాజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్. బ్యాటరీ నుంచి బల్బ్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, అందుకే ఎలక్ట్రాన్స్ అనే మోషన్ జరుగుతుంది. సో బల్బ్ అనేది గ్లో అయింది. అక్కడ ఈ బ్యాటరీ కెమికల్ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అయింది. దెన్ నౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. అంతే కదా, ఎలక్ట్రాన్స్ మోషన్ అనేది లేకపోతే అక్కడ మనం ఇంకా బల్బ్ గ్లో అవడం అంతా ఏమి ఉండదు కదా, ఫర్ దిస్ ఎనర్జీ. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్, దే మస్ట్ ఎన్ ఆర్డర్డ్ మోషన్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక రెస్పాన్సిబుల్ అవ్వాలో, ఆ రెస్పాన్సిబుల్ అవ్వాలి అంటే సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీకి ఎలక్ట్రాన్స్ రెస్పాన్సిబుల్ అవ్వాలో, దెన్ ఇట్ షుడ్ బి ద ఎలక్ట్రాన్ షుడ్ బి ఫాలో ద ఆర్డర్డ్ మోషన్. ఇది కూడా ఆర్డర్డ్ మోషన్ మీకు క్లియర్గా చూపించారు ఇక్కడ. సరే, ఈ ఫిగర్కి ఇక్కడ ఆర్డర్డ్ మోషన్లో ఉండే ఈ ఫిగర్కి సేమ్ ఇక్కడ ఇన్ ఆర్డర్లో మోషన్లో ఉండేటువంటి ఈ ఫిగర్కి మీకు తేడా అర్థమైంది. ఎందుకు? ఇవి ఒక డైరెక్షన్లో లేవు, రైట్. సో దట్ ఇది అందుకు నేను దాన్ని ఇన్ ఆర్డర్ మోషన్ అన్నాను. అదే మీకు ఇది చూస్తే ఒక ఆర్డర్డ్ మోషన్లో ఉన్నాయి. క్లియర్. అదే మీకు ఇది చూస్తే ఇది ఒక ఆర్డర్డ్ మోషన్లో ఉన్నాయి, రైట్. సేమ్ థింగ్. దెన్ కరెంట్ ఈజ్, సో ఇలా ఆర్డర్డ్ మోషన్లో మూవ్ అయితే, సో దీన్ని బట్టి మీకు అర్థమైందండి, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్లో ఆఫ్ ఛార్జ్. సో ఇక్కడ క్యూ అనే ఒక ఛార్జు, ఇక్కడ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. నెగిటివ్ అయితే ఎలక్ట్రాన్, పాజిటివ్ అయితే పొజిట్రాన్ సంథింగ్, పొజిట్రాన్ ప్రోటాన్ అవి. సో ఎప్పుడైతే ఒక ఛార్జ్ అనేది ఫ్లో ఆఫ్ ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ అనేది ఇలా ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఇలా మూవ్ అవుతుంది అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్, రైట్. ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్. దెన్ నౌ నెక్స్ట్ చూద్దాం. దెన్ వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ఆర్డర్డ్ మోషన్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్డర్డ్ మోషన్ జరిగిందో, క్లియర్. సో వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ఆర్డర్డ్ మోషన్లో ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? దెర్ విల్ బి నెట్ ఛార్జ్ కాసింగ్ త్రూ ఏ. నెట్ ఛార్జ్ అనేది అంటే అన్నీ కూడా ఒక ఆర్డర్లో వెళ్ళడం మొదలు పెడతాయి, రైట్. ఎప్పుడైతే ఒక ఆర్డర్ నుండి వెళ్ళడం మొదలు పెడుతున్నాయో ఒక్క డైరెక్షన్లోనే మూవ్ అవుతాయి, అంతే కదా. సో దేర్ విల్ బి నెట్ ఛార్జ్ క్రాసింగ్ త్రూ ఎనీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ దేర్ ఈజ్ సమ్ నెట్ ఛార్జ్. అప్పుడు ఒక నెట్ ఛార్జ్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి ఒక నెట్ ఛార్జ్ అనేది ఉంటుంది crossing through any cross section of the conductor. So the ordered motion of electrons is called electric current. Electric current అంటే మీరు ఏమని చెప్తారు? The ordered motion of electrons is called electric current. Clear. The ordered motion of electron moving flow of electron and flow of charge అనే కాదు, the ordered motion of charge. ఇక్కడ ఎలక్ట్రాన్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రాన్. So the ordered motion of electron is called electric current. Then thus we can say the electric current is
ordered motion of charges. So thus the ordered motion of electrons is called electric current. ఒక ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్డర్ మోషన్లో ఉంటే దెన్ విసైడ్ అది ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అని పాస్ అయిందని చెప్పొచ్చు. క్లియర్? దస్ వీ కెన్ సే ద ఎలక్ట్రిక్ కరెంట్స్ ఈజ్ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ చార్జెస్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? వీ కెన్ సే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ చార్జెస్. ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ చార్జెస్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాము. క్లియర్? సో లెట్ us డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్ క్వాంటిటేటివ్లీ. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నుండి డిరైవ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో అందుకే క్వాంటిటేటివ్లీ అన్నాడు. దెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ ఎనీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇదిగోండి ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. క్రాసింగ్ ఎనీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్. ఇదంతా కండక్టర్ మెటీరియల్ కదా, కండక్టర్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్. ఏదైనా 1 సెకండ్ పారామీటర్ తీసుకొని చెప్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ ఎనీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్. Here let q be the charge of the crossing. ఇదిగోండి ఇక్కడ q ఇక్కడ దీన్ని డిఫైన్ చేద్దాం. let q be the charge crossing through the any area of cross section of the conductor in the time interval. ఫర్ ఎగ్జాంపుల్ t టైంలో అది మూవ్ అయింది అనుకుందాం. సో t టైంలో మూవ్ అయితే సో అప్పుడు ఏమవుతుంది? ద అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్. సో అప్పుడు ఏమవుతుంది? ద అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ త్రో మొత్తం అమౌంట్ ఆఫ్ చార్జ్ ఎన్ని క్యూలు వెళ్ళాయి, స్మాల్ క్యూస్ ఇక్కడ చూపించినట్టే. దగ్గర మీ కండక్టర్లో చూపించాను కదా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఎన్ని క్యూస్ వెళ్తున్నాయి అని. నేను ఎడమ చేత రాస్తున్నాను కదా, అందుకు బాగా రావట్లేదు. ఓకే, సారీ. కండక్టర్లో ఒక క్రాస్ సెక్షన్లో ఎన్ని క్యూస్ స్మాల్ క్యూ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో అలా. సో నెంబర్ ఆఫ్ క్యూస్ అనేది ఎన్ని క్రాస్ సెక్షన్స్ ఈ క్రాస్ సెక్షన్ ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇన్ ఎంత? టీ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూల్, టీ సెకండ్లో, టీ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూల్లో. క్లియర్? దెన్ లెట్ క్యూ బి ద ఆ మొత్తం ఛార్జ్ అనేది క్యూ అయితే క్యూ బి ద ఛార్జ్ క్రాసింగ్ త్రూ ద ఎనీ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ ఇన్ ఏ టైమ్ ఇంటర్వెల్ టీ టైమ్ ఇంటర్వెల్లో అయితే కనుక అప్పుడు అమౌంట్ ఆఫ్ ఛార్జ్ మొత్తం అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ తర్వాత క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అవుతుంది ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్. ఒక సెకండ్లో కావాలి అంటే క్యూ బై టీ. రైట్? టీ ఇంటర్వెల్లో క్యూ ఛార్జ్ అనేది మూవ్ అయింది. అది నాకు 1 సెకండ్లో కావాలంటే క్యూ బై టీ, అంతే కదా. క్లియర్? సో ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాస్ సెక్షన్ ఇన్ 1 సెకండ్లో కావాలి అనుకుంటే 1 సెకండ్కి కదా మనం మొదటి నుండి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నాకు 1 సెకండ్లో ట్రావెల్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ అనేది కావాలి. అది ఏంటిది? క్యూ బై టీ. The SI unit of electric current is the SI unit of electric current is therefore electric current is defined as electric charge by time interval, right? So electric charge and the q charge అనేది మూవ్ అయింది ఇన్ టైమ్ ఇంటర్వెల్ టీ. సో 1 సెకండ్లో కనుక 1 సెకండ్లో ట్రావెల్ అయినటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ బై టైమ్ ఇంటర్వెల్, దట్ ఈస్ నథింగ్ బట్ క్యూ బై టీ. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా డిఫెండ్ అవుతుందంటే క్యూ బై టీ. క్యూ ఛార్జ్ అనేది టీ టైమ్ సెకండ్స్లో ఇంత మూవ్ అయింది. సో ఆ టైమ్ ఇంటర్వెల్ బేస్ చేసుకున్న ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత అంటే క్యూ బై టీ విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ టీ. రైట్? అదంతా కొంచెం హై లెవెల్కి వెళ్తుంది, బట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా మీకు డిఫైన్ చేస్తారు అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఒక సర్క్యూట్ ఉంది. ఆ సర్క్యూట్లో ఎంత ఎలక్ట్రిక్ కరెంట్ మూవ్ అయింది అంటే దాంట్లో ఛార్జ్ క్యూ ఇన్ టీ టైంలో మూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 కూలుంబ్స్ ఛార్జ్ అనేది మూవ్ అయింది అనుకుందాం. 100 కూలుంబ్స్ ఛార్జ్ అనేది మూవ్ అయింది ఇన్ టీ 2 సెకండ్స్లో 100 కూలుంబ్స్ ఆఫ్ ఛార్జ్ అనేది మూవ్ అయింది అంటే మొత్తం దాంట్లో ఎలక్ట్రిసిటీ ఎంత ట్రావెల్ అయినట్టు ఎలక్ట్రిక్ కరెంటు 50 యాంపియర్స్ కరెంట్ అనేది మూవ్ అయింది అని అర్థం. అంత యాంపియర్స్ ఉండదు, బట్ అంత యాంపియర్స్ మూవ్ అయింది అని అర్థం. సో క్లియర్? ద నెక్స్ట్ సో the SI unit of electric current is ampere. The SI unit of electric current is ampere. So it is denoted by capital A.
సో 1 ఆంపియర్ ఈక్వల్ టు 1 కూలుంబ్ పర్ 1 సెకండ్. అదే ఒక్క యాంపియర్ అయితే, ఒక్క యాంపియర్ కావాలి అనుకుంటే ఇందాక నేను 50 యాంపియర్స్ అన్నాను. సో 50 యాంపియర్స్ అయ్యేటప్పుడు ఏమైంది, 50 యాంపియర్స్ అన్నాను. 50 యాంపియర్స్ అయినా ఏమైంది, సో అది 100 కూలుంబ్స్ ఆఫ్ ఛార్జ్ అన్నాను బై 2 సెకండ్స్ అన్నాను. లేదు, యాక్చువల్లీ ఇదే ఇంత ఛార్జ్ 2 సెకండ్స్ అని కాదు, దాని బదులు నేను ఇక్కడ 20 సెకండ్స్ పెట్టుకున్నాను అనుకోండి. 20 సెకండ్స్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, 5 యాంపియర్స్ మాత్రం మూవ్ అయినట్టు. సో ఇది 5 యాంపియర్స్. అదే నాకు 1 యాంపియర్ డిఫైన్ అవ్వాలి అంటే 1 కూలుంబ్ ఛార్జ్ 1 సెకండ్లో మూవ్ అయితే అది 1 యాంపియర్ అయ్యింది. 1 1 సార్ కదా, సో 1 యాంపియర్ అయ్యింది. క్లియర్. సో 1 యాంపియర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ So 1 ampere is defined as 1 coulomb in 1 second. సో 1 coulomb వాల్యూ ఎంత అంటే, ఒక coulomb ఛార్జ్ మూవ్ అయిందంటే ఇక్కడ 6.625 ఇంటూ 10^18 ఉండేది. 1018 కాదు, 10^18 కాదు, 10^18, 10^18. సో 6.625 ఇంటూ 6.625 ఇంటూ 10^18 ఎలక్ట్రాన్స్ మూవ్ అయినట్టు, ఒక ఛార్జ్ మూవ్ అయిందంటే గుర్తుపెట్టుకోండి. వాల్యూ మీకు ఇంపార్టెంట్, మీ ఎగ్జామినేషన్ పర్పస్లో ఇంపార్టెంట్. సో 6.625 ఇంటూ 10^18 electrons. That is 1 ampere equal to 1 coulomb per second. Clear? 1 ampere equal to 1 coulomb per second. This shortcut. 1 ampere equal to 1 coulomb per second. So then now, why do electrons move in specified direction? Electrons in a specified direction on enduku move avali. So when the conductor is connected to the circuit through a battery or connect cheste, the electrons inside the conductor are in random motion. When the conductor is not connected to the circuit through a battery, ఒకవేళ కనెక్ట్ చేయకపోతే, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, కనెక్ట్ చేయలేకపోతే ఆటోమేటిక్గా అవి ర్యాండమ్ మోషన్లో ఉన్నది కదా ఫస్ట్ ఫిగర్. అది ఇదేమండి, ఇక్కడ నేను బ్యాటరీ కనెక్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఇన్ ఆర్డర్ మోషన్లో, ఒక ర్యాండమ్ మోషన్లో ఉన్నట్టే కదా. ఇన్ ఆర్డర్ మోషన్ అంటే ఏంటి, ర్యాండమ్ మోషనే కదా అర్థం. ఇన్ ఆర్డర్ మోషన్ అంటే ర్యాండమ్ మోషనే కదా, ఇది ర్యాండమ్ మోషన్లో ఉన్నాయని అర్థం. దెన్ నెక్స్ట్ అదే కానీ కనెక్ట్ చేస్తే ఇది కూడా ఆర్డర్ మోషన్లో ఉంటాయి. అదే పాయింట్ ఇక్కడ ఉన్నాడు. సో వెన్ ద కండక్టర్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్, త్రూ ఏ బ్యాటరీ, కనెక్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ద కండక్టర్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్. బట్ ఒకవేళ కనెక్ట్ చేస్తే, వెన్ ద కనెక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ, దెన్ అప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో when the conductor is connected to a battery, the electrons move in a specific direction. Already మీకు తెలిసింది, ordered motion. Then this shows that something causes the electrons to move in a specific direction. ఏంటా సంథింగ్ అర్థమైందా? దిస్ షోస్ దట్ ద సంథింగ్ కాజెస్ ద ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. సో వెన్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు ద, ఏంటది ఆ సంథింగ్ ఏంటనేది యూజువల్లీ అబ్జర్వబుల్. వెన్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ are connected to the terminals of a battery, a uniform electrical field. సో ఒక యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది అక్కడ సెట్ అవుతుంది. యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ సెటప్ త్రూ అవుట్ ద కండక్టర్ మొత్తం కూడా. అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడైతే నేను ఇక్కడ బ్యాటరీ మీకు కనెక్ట్ చేశానో, సో అది క్లోజ్ చేస్తానో, ఇక్కడ చూడండి, ది ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఎప్పుడైతే నేను ఇలా కనెక్ట్ చేశానో, మీకు ముందుగా ప్లే చేయండి. ఇదండి వైరు, ఎప్పుడైతే నేను ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మేము క్లియర్గా చూపిస్తా. సో ఇప్పుడు ఇది కనెక్టింగ్ వైర్స్, ఎందుకంటే బ్యాటరీ, క్లియర్ బ్యాటరీ, రైట్. సో ఎప్పుడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా రిమూవ్ చేస్తాను చూడండి. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు దీంట్లో బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నానో, నేను ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నానో, సో బ్యాటరీ కనెక్ట్ చేస్తే నో ఎలక్ట్రాన్స్ ఏం మూవ్ అవ్వలేదు. బట్ ఇదే బ్యాటరీని పక్క తీయడం అవ్వదు. సో ఇప్పుడు వైర్ని తీసుకొచ్చేసి నేను ఇప్పుడు సర్క్యూట్ని క్లోజ్ చేస్తున్నాను. వాడు అన్నదే, సో ఈ వైర్స్ అనేది అయింది.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ends of the conductors connected to the ends of the conductor connected to the battery కనుక నేను కనెక్ట్ చేస్తే, ఇది కొన్ని బ్యాటరీ కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేస్తే కొంచెం ఫైర్ ఒక హీట్ అనేది జనరేట్ అయ్యి ఎలక్ట్రాన్స్ అనేది చూడండి ఎలా మూవ్ అవుతున్నాయి. సో ఎలక్ట్రాన్స్ విల్ బి ఫ్లో ఆన్, ఇదే ఆడు చెప్పింది. సో ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే సో ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అవుతాయి. ఇది మీకు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రాన్స్లో చూపిస్తే, అదే మీకు కన్వెన్షనల్ వేలో చూపిస్తే ఎలా ఎలక్ట్రిసిటీ మూవ్ అవుతుంది అనేది చూపిస్తే, ఇదిగోండి అక్కడ కన్వెన్షనల్ కరెంట్ అనేది ఆ విధంగా మూవ్ అవుతుంది. క్లియర్? సో అది విషయం బాగుంది కదా. దెన్ మీరు చూద్దాం నెక్స్ట్ అది డయాగ్రామ్ పనికి వస్తాము. దెన్ ఎక్కడికి వచ్చింది ఇదంతా, ఇదిగోండి ఇదంతా. దెన్ ఇక్కడ వచ్చింది. సో దిస్ షోస్ దట్ సంథింగ్ కాజెస్, ఇక్కడ ఏంటంటే సంథింగ్, ఇక్కడ మీకు బ్యాటరీ క్లియర్ తెలుస్తుంది కదా. సో దిస్ షోస్ దట్ సంథింగ్ కాజెస్ ద ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ when the ends of the conductor are connected to terminals of a battery. Terminals of a battery, a uniform electrical field is set up throughout the conductor. This field makes the electrons to move in a specified direction. అదే కదా ఇది. సో చూడండి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లోనే కదా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏది కాజ్ అవుతుంది అక్కడ మూవ్ అవ్వడానికి, సో ఎలక్ట్రాన్స్ అని మూవ్ అవ్వడానికి బ్యాటరీ అనేది కాజ్ అవుతుంది. సో బ్యాటరీ అనేది ఎలక్ట్రాన్స్ అని ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి పనికొస్తుంది, రైట్. సో ఈ బ్యాటరీ అనేది స్పెసిఫిక్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడానికి పనికొస్తుంది. ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ కనెక్ట్ చేస్తే. దెన్ నెక్స్ట్ in which direction do the electrons move? ఏ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో in which direction do the electrons move? ఏ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి అంటే, do the electrons accelerate continuously? ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా యాక్సలరేట్ అవుతూ ఉంటాయా, అవన్నీ చూద్దాం. do they move with a constant speed? ఒక కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతాయా చూద్దాం. నెక్స్ట్ the free electrons in the conductor are accelerated by electrical field and move in a direction opposite to the direction of the field. క్లియర్ తెలుస్తుంది. ఇదిగోండి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, కానీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది చూడండి. ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది, రైట్. ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఎలా మూవ్ అవుతూ వెళ్తుంది. సేమ్ ఈ డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నేను ముందే చెప్తున్నా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందా, అవునా? నో, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. చూడండి ఒకసారి ఎలక్ట్రాన్స్ అనేది ఇదిగోండి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రైట్. సేమ్ థింగ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది ఈ యారో అనేది ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది. బట్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి. ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, అర్థమైందా? సో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఇది కూడా ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఇది కూడా ఎలక్ట్రికల్ ఫీల్డ్ చూపిస్తున్నాను, అది ఎలక్ట్రికల్ ఫీల్డ్ డైరెక్షన్. ఇది ఎలక్ట్రాన్స్ డైరెక్షన్, అది ఎలక్ట్రాన్స్ డైరెక్షన్. క్లియర్? సో అది విషయం ఇక్కడ మీకు అడిగిన పాయింట్ అది. దెన్ నెక్స్ట్ చూద్దాం. సో the free electrons in the conductor are accelerated by the electrical field and move. So the free electrons in the conductor అనేవి
దేంతో యాక్సిలరేట్ అవుతుంది? ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఆర్ యాక్సిలరేటెడ్ బై ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ దేని వల్ల వచ్చింది? బికాస్ ఆఫ్ ద బ్యాటరీ. అండ్ మూవ్ డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఏ ఫీల్డ్? అది ఎలక్ట్రికల్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ అనేవి, రైట్? దెన్ వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ మోషన్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి మోషన్లో ఉంటాయో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫీల్డ్, సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫీల్డ్, అప్పుడు ఏం జరుగుతుంది? వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ మోషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి మోషన్లో ఉంటాయో దే కొలైడ్ విత్ lattice ions, రైట్? మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో lattice ions అనేవి ఒక కండక్టర్లో ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. క్లియర్? ఇలా ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో ఇలా మూవ్ అవుతూ ఈ lattice ionsతో మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఈ lattice ionsని గుద్దుకుంటున్నాయి. సో lattice ionsని గుద్దుకోవడం వల్ల ఆటోమేటిక్ సమ్ కొలిజన్స్ అనేవి జరుగుతున్నాయి. గుద్దుకోవడం అంటే కొలిజనే కదా. సో సమ్ కొలిజన్ ఈజ్ దే కొలైడ్ విత్ lattice ions. సో ఇలా గుద్దుకునేటప్పుడు ఏం జరుగుతుంది? గుద్దుకుంది అంటే ఒక కార్ గట్టి ఒక డివైడర్ని గుద్దుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది? ఆగిపోద్ది కదా. సేమ్ మళ్ళీ స్టార్ట్ చేసే వెనకలా అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ దాని ఎనర్జీ వస్తుంది. అలాగే ద కొలైడ్ విత్ lattice ions లూజ్ ఎనర్జీ అండ్ మే ఈవెన్ కమ్ టు హాల్ట్. అలా గుద్దుకొని ఒక హాల్ట్ అయిపోతుంది అది. సో ఈవెన్ మే కమ్ టు హాల్ట్. సో అట్ ఎవ్రీ కొలిజన్, ప్రతి కొలిజన్ దగ్గర అది వచ్చి గుద్దుకొని ఆగిపోతుంది. ఒక హాల్ట్ అంటే అక్కడ అదే ఆగిపోవడం, ఒక హాల్ట్. సో కమ్ టు హాల్ట్ అట్ ఎవ్రీ కొలిజన్. సో అక్కడ ఎవ్రీ కొలిజన్ దెన్ అలా ఆగిపోతుంది. సో అందువల్ల సో ఇక్కడే మనకు ఆన్సర్ ఎంత ఉంది. సో బికాస్ ఆఫ్ దట్, సో ఎలక్ట్రాన్స్ ఇన్ విచ్ డైరెక్షన్, ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో మీకు తెలుసు, విచ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. అండ్ టు ద ఎలక్ట్రాన్స్ యాక్సిలరేట్ కంటిన్యూస్లీ, అంతే కదా, ప్రతిసారి కంటిన్యూస్గా యాక్సిలరేట్ అవ్వాలి. ఎప్పుడైతే గుద్దుకుందో ఇక్కడ గుద్దుకొని ఆగిపోతుంది ఒక హాల్ట్. మళ్ళీ బ్యాటరీ తాలూకా కెమికల్ ఎనర్జీ వలన మళ్ళీ అది యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ దీన్ని వచ్చి గుద్దుకుంటుంది, లేదా దీన్ని వచ్చి గుద్దుకుంటుంది. సో అది మీకు ఫర్దర్ క్లాస్లో వస్తాయి. సో దీనికి ఆన్సర్ మీకు దొరికినట్టే. డూ దే మూవ్ విత్ ఏ కాన్స్టెంట్. సో ఇది డూ ద ఎలక్ట్రాన్స్ యాక్సిలరేట్ కంటిన్యూస్లీ, ఎస్ యాక్సిలరేట్ కంటిన్యూస్లీ. అండ్ డూ దే మూవ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్, అది కూడా మీకు ఆన్సర్ ఫర్దర్గా తెలుస్తుంది ఎక్స్ప్లెనేషన్లో. ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయిందంటే మరి అక్కడ కాన్స్టెంట్ స్పీడ్ ఎక్కడ మూవ్ అయినట్టు? మళ్ళీ ఎనర్జీ తీసుకుంటుంది. ఆ ఎనర్జీ ఎంత సప్లై అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. సో కాన్స్టెంట్ స్పీడ్ ఉందో లేదో మీకు క్లియర్గా తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎటు చూద్దాం. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? సో ఇదిగోండి మీకు ఎలక్ట్రాన్ అనేది lattice ions అనేది lattice పాయింట్స్ అనేది ఉంటాయని చెప్పాను కదా. ఇదిగోండి ఇది ఒక lattice పాయింట్, ఇది ఒక lattice పాయింట్, ఇక్కడ ఇది ఒక lattice పాయింట్, ఇది ఒక lattice పాయింట్, ఇది ఒక lattice పాయింట్, ఇది ఒక lattice పాయింట్. సో ఇలా నెంబర్ ఆఫ్ lattice పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఎలక్ట్రాన్ అనేది వచ్చింది, ఇక్కడ గుద్దుకుంది, హాల్ట్ అయ్యింది, మళ్ళీ ఇలా వచ్చింది, ఇక్కడ గుద్దుకుంది, మళ్ళీ హాల్ట్ అయ్యింది, మళ్ళీ ఇలా వచ్చింది, ఇలా గుద్దుకొని సో డిఫరెంట్ ర్యాండమ్ మోషన్లో వెళ్ళిపోతుంది, రైట్? ర్యాండమ్ మోషన్లో వెళ్ళిపోతుంది. వాళ్ళు రుద్దుకోవడం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మరి బ్యాటరీతో లేదా ఒక ఆర్డర్లో వస్తున్నప్పుడు కూడా lattice ionsతో గుద్దుకొని మళ్ళీ ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆర్డర్లో వస్తుంది కదండి. మీకు ఎలా పడితే అలా వస్తుందని అంటే అది మీకు డౌట్ రావాలి కదా. సో ఒక ఆర్డర్లో వస్తున్నా కూడా lattice ionsతో గుద్దుకున్న తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ దానికి వచ్చే ఎనర్జీ లెవెల్ బేస్ చేసుకొని దాని డైరెక్షన్ చేంజ్ అయ్యి మళ్ళీ వెళ్తుంది. సో అందుకే చూడండి, ప్రతి కొలిజన్కి మధ్యలో ఎలక్ట్రాన్ అనేది ఒక స్ట్రైట్ లైన్ మోషన్నే ఫాలో అవుతుంది, అంటే ఒక ఆర్డర్డ్ మోషన్నే ఫాలో అవుతుంది. ఎందుకు ఆర్డర్డ్ మోషన్నే ఫాలో అవుతుంది? అది ఒక బ్యాటరీతో కనెక్ట్ అయి ఉంటుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్. సో దే ఆర్ అగైన్ యాక్సిలరేటెడ్ బై ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో ప్రతిసారి ఇదిగోండి ఇక్కడ ఏం జరుగుతుంది? హాల్ట్ అట్, ఇక్కడ ముందు దాపాను కదా, అది ఎనర్జీ అండ్ మే ఈవెన్ కమ్ టు హాల్ట్ అట్ ఎవ్రీ కొలిజన్. ప్రతి కొలిజన్ దగ్గర ఒక హాల్టింగ్ అనేది తీసుకుంది. దెన్ నౌ దే అగైన్ యాక్సిలరేటెడ్ బై ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది దేనివల్ల వచ్చింది? యాక్సిలరేట్ అంటే మళ్ళీ రీగెయిన్ ఇట్స్ ఎనర్జీ, రైట్? సో చేంజ్ ఇన్ వెలాసిటీ నథింగ్ బట్ యాక్సిలరేషన్, రైట్? సో సింపుల్లీ దే ఆర్ అగైన్ యాక్సిలరేటెడ్ బై ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటే దేని వల్ల వచ్చింది? బ్యాటరీ వల్ల వచ్చింది. అండ్ మేక్ కొలిజన్స్ విత్ అదర్ lattice ions. సో ఎప్పుడైతే మళ్ళీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల యాక్సిలరేట్ అయినటువంటి ఎలక్ట్రాన్ మళ్ళీ మూవ్ అయ్యి అగైన్ కొలిజన్ విత్ అదర్ lattice ions, రైట్? సో ఇన్ దిస్ వే దే కంటిన్యూ టు మూవ్ అలాంగ్ ద కండక్టర్. ఈ విధంగా గుద్దుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయడం, అలా అది కండక్టర్లో మూవ్ అవుతూ ఎంటైర్ ద కండక్టర్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో వీ అజ్యూమ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ మూవ్ విత్ ఏ కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్.
సో వీటన్నిటికీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్పీడ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒక కండక్టర్ ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నట్టే ఒక కాపర్తో తయారు చేసిన కండక్టర్ తీసుకున్నట్టే అదొక ఒకే యావరేజ్ స్పీడ్తో మూవ్ అవుతుందని మనకు ఒక ఎజంప్షన్ ఉంటుంది కదా. సో ఎజ్యూమ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ మూవ్ విత్ ఏ కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్, ఒక కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్తో మూవ్ అవుతాయి అదనుకో ఎజంప్షన్ అనేది మనం అనుకుంటున్నాం. దెన్ వీ కాల్ దట్ స్పీడ్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో అలా యావరేజ్ స్పీడ్తో మూవ్ అయితే కనుక దాన్ని డ్రిఫ్ట్ స్పీడ్ అని డ్రిఫ్ట్ స్పీడ్ అని కానీ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఒక డైరెక్షన్ ఉంటుంది, స్పీడ్ కూడా డైరెక్షన్ ఉంటుంది అంతే. ఇది పెట్టడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల కదులుతుంది, క్లియర్గా చెప్పలేకపోతున్నాం. మరొకసారి చూడండి. యూ అజ్యూమ్ దట్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్ So we assume that the electrons in a conductor move with a constant average speed. మొత్తంకి కలిపి ఒకే యావరేజ్ స్పీడ్, మొత్తం ఓవరాల్ ఇంటిగ్రేషన్ చూసుకుంటే సో మూవ్ విత్ ఏ కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్. సో అలాంటి యావరేజ్ స్పీడ్ని క్లియర్. assume that the electrons in a conductor move with a constant. ఈ కండక్టర్ మొత్తాన్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఈ చిన్న పార్టే కన్సిడర్ చేసుకుంటే డిఫరెంట్ స్పీడ్స్తో అది మూవ్ అవుతుంది. బట్ ఎంటైర్ కండక్టర్ నేను కన్సిడర్ చేసుకుంటే సో ఆల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్ మూవ్ విత్ ఏ కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్. ఒక యావరేజ్ స్పీడ్ అనేది ఉంటుంది దానికి. సో ఆ యావరేజ్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్. దట్ స్పీడ్ ఈజ్ నోన్ యాజ్ డ్రిఫ్ట్ స్పీడ్ లేదా డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. సో డ్రిఫ్ట్ స్పీడ్ అయినా డ్రిఫ్ట్ వెలాసిటీ అయినా ఒకటి. ఇదిగోండి వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. సో స్పీడ్కి డైరెక్షన్ ఉండదు. స్పీడ్ చూడండి, స్పీడ్ ఈజ్ ఎ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాము అనేది స్పీడ్. ఇక్కడ స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. అదే వెలాసిటీకి అయితే వెలాసిటీ ఈజ్ డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం. డిస్ప్లేస్మెంట్ అంటే అది డిస్ప్లేస్మెంట్ అయినా కూడా అదే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం నువ్వు వెళ్ళావు, ఎంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేసావు. డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, రైట్. డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీ ఈజ్ డిస్ప్లేస్మెంట్. అక్కడ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఉంటుంది. ఏ డైరెక్షన్లో వెళ్ళావు, నార్త్లో వెళ్ళావు, సౌత్లో వెళ్ళావు, వెస్ట్లో వెళ్ళావు, వెస్ట్లో వెళ్ళావు, లేదంటే అదే మీకు సెంటర్ని నార్త్ ఈస్ట్లో వెళ్ళావా, నార్త్ వెస్ట్లో వెళ్ళావా, సో అలా. సో డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం అండ్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఉంటుంది వెలాసిటీకి. ఇట్ కంటైన్స్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్, రెండు కూడా ఉంటాయి. ఏ మూవింగ్ ఆబ్జెక్ట్కి సో వెలాసిటీ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ. Here we call this speed as drift speed. So we call this speed, drift speed లేదా drift velocity అంటారు. Now let us calculate the drift speed తాలూకా. We have to calculate the drift speed of free charges. Drift speed తాలూకా ఫ్రీ చార్జెస్ తాలూకా డ్రిఫ్ట్ స్పీడ్. ఇక్కడ ఫ్రీ చార్జెస్ ఏంటి, మనం ఎలక్ట్రాన్స్ గురించి కదా మాట్లాడుతున్నాం. సో ఎలక్ట్రాన్స్ తాలూకా డ్రిఫ్ట్ స్పీడ్ క్వాంటిటేటివ్లో ఎంత ఉంటుందో అనేది మనం మెజర్ చేయాలి. సో నౌ కన్సిడర్ కండక్టర్ విత్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇదే కండక్టర్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో కన్సిడర్ ఏ కండక్టర్ విత్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ. ఇది ఏరియా ఆఫ్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియాని తీసుకున్నాను. కన్సిడర్ ఏ కండక్టర్ విత్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అండ్ అజ్యూమ్ దట్ ఎండ్స్ కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు బ్యాటరీ, మేక్ ద కరెంట్ ఫ్లో త్రూ ఇట్. సో ఈ రెండింటికి కూడా ఈ రెండు టెర్మినల్స్కి కూడా నేను ఈ కండక్టర్ రెండు టెర్మినల్స్కి కూడా నేను ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను. బాబోయ్. సో రెండింటిని కూడా కనెక్ట్ చేస్తున్నాను బ్యాటరీకి. సో కన్సిడర్ ఏ కండక్టర్ విత్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ. ఇది ఏ. దెన్ కన్సిడర్ ఏ కండక్టర్ విత్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ. ఈ మొత్తం తాలూకా క్రాస్ సెక్షన్ ఏరియా ఏ. కన్సిడర్ ఏ కండక్టర్ విత్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ. Assume that the ends of the conductor are connected. Assume that the ends of the conductor are connected to a battery. ఇదంతా కూడా బ్యాటరీ కనెక్ట్ చేసాం. టు మేక్ ద కరెంట్ ఫ్లో త్రూ ఇట్. అది ఎందుకోసం అంటే కరెంట్ అనేది దాని నుండి ఫ్లో అయ్యేటట్లు చేయడం కోసం. దెన్ నౌ